తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని టీం లక్షలాది నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. రేపే గ్రూప్ 1 రీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. అయితే గతంలో ఉన్న పోస్టులకు అదనంగా కొత్త పోస్టులతో కలిసి రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రంలోగా అన్ని శాఖల్లోని గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలు తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సహా మరో 5 సభ్యుల్ని నియమిస్తూ ఇటీవల గవర్నర్ ఆమోదంతో సర్కారు కొత్త సర్వీస్ కమిషన్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కమిషన్ కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీలోని జాబ్ క్యాలెండర్ విడుదల, గత పరీక్షల తప్పిదాలను సరిదిద్ది నియామకాలు చేపట్టడం పైన ఫోకస్ పెట్టింది. చైర్మన్ సహా సభ్యులు ఛార్జ్ తీసుకుని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వరుస సమీక్షలు చేస్తున్నారు. గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్ల పరిస్థితి, మిగిలిన నియామకాలు, జాబ్ క్యాలెండర్ కోసం కొత్త ఖాళీలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిలిచిపోయిన ఉద్యోగ నియామక ప్రక్రియను రీస్టార్ట్ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ను జారీ చేయగా పేపర్ లీకేజీతో ఒకసారి, బయోమెట్రిక్ ఇష్యూతో రెండోసారి రాసిన ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. దీని మీద కొత్త కమిషన్ మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 780 పోస్టుల గ్రూప్ 2 నియామక పరీక్ష ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. దీనికి కూడా కొత్తగా మరికొన్ని పోస్టులను జత చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే గ్రూప్ 3 నోటిఫికేషన్లో 1380 పోస్టులు ఇచ్చినా ఎగ్జామ్ నిర్వహించలేదు. దీన్ని కూడా రీషెడ్యూల్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, చెప్పండి, తెలంగాణలో రేపే గ్రూప్ 1కు సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, పూర్తి అప్డేట్ ఇవ్వండి. టీఎస్పీఎస్సీలో ఎలాంటి సమీక్షలు జరుగుతున్నాయి? ఎప్పటిలోగా ఈ నోటిఫికేషన్స్ అన్ని విడుదలయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పటిలోగా నియామక ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు? యస్వామి, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసాం, ఎన్నోసార్లు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3కి నోటిఫికేషన్ విడుదల చేయాలి, వెంటనే నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా ధర్నాలు చేశారు, పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే 2022 ఏప్రిల్లో దాదాపు నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు నోటిఫికేషన్ ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విడుదల చేసింది. ఆ సమయంలో 3,50,000 మంది ఈ నోటిఫికేషన్ విడుదలైన అనంతరం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2022 అక్టోబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో దాదాపు 2,80,000 మంది కూడా పార్టిసిపేట్ చేశారు. 2,80,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అనంతరం ఫిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఊపేసినటువంటి సంచలనమైనటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం తెరపైకి వచ్చింది. అప్పుడు ఆ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ వెంటనే 2023 జూన్లో మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఎగ్జామ్స్ కి కూడా అటెండ్ అయ్యారు. ఆ సమయంలో బయోమెట్రిక్ లో తప్పిదాలు ఉన్నాయి అంటూ కూడా అప్పుడు కోర్టుకి కొంతమంది హైకోర్టుని ఆశ్రయించినటువంటి సమయంలో హైకోర్టు వెంటనే ఆ ఎగ్జామ్స్ ని రద్దు చేయాలి అంటూ కూడా తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి కూడా నిరుద్యోగులు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ తీపి కబురు అందించబోతుందని చెప్పుకోవచ్చు. రేపు గ్రూప్ 1కి సంబంధించినటువంటి రీ నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా టీఎస్పీఎస్సీ, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ మొత్తం మెంబర్స్ అందరినీ కూడా పూర్తి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అనేక మార్లు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తాము, ఉద్యోగులను ఆదుకుంటాము, ఉద్యోగాలు కూడా ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో వన్స్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పాత ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారు. అనంతరం రీసెంట్ గా ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా అటు గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన చైర్మన్ గా నియామకం అయ్యారు. అనంతరం 5 మంది మెంబర్స్ కూడా ఒక టీఎస్పీఎస్సీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఓవరాల్ గా చైర్మన్ తో పాటు రిమైనింగ్ మెంబర్స్ అంతా కలిపి టీఎస్పీఎస్సీ పైన పూర్తిగా చర్చలు జరుపుతున్నారు, సమీక్ష జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అయితే గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది వెంటనే గవర్నమెంట్ కి ఇవ్వాలి అంటూ కూడా ఒక నోటీస్ ని జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ 503 పోస్టులకు మరొక 96 లేదా 100 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు రేపు నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. విడుదల చేస్తారంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఇటువైపు నిరుద్యోగులందరికీ ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. మరొక వైపు గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా, అంటే గ్రూప్ 1 ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయిందో అనంతరం గ్రూప్ 2 అన్నిటిపైన కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున సస్పెక్ట్ చేశారు. గ్రూప్ 2 కూడా ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా రద్దయ్యాయి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. అయితే వన్స్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇక ఆల్రెడీ పేపర్ లీకేజ్ అంశం తెలిసిందే. అప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చారు. అయితే వన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి స్వయాన యూపీఎస్సీ సంబంధించినటువంటి చైర్మన్ ని కలిశారు. అనంతరం కేరళ ప్రభుత్వానికి కొంతమంది అధికారులను పంపించి అక్కడ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ మొత్తం కూడా కనుక్కున్నారు. అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా, గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ లాంటి అంశాలు కానివ్వండి, అనంతరం మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత బయోమెట్రిక్ కానివ్వండి, ఇలాంటి తప్పిదాలు ఏమీ జరగకుండా ఈసారి పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ జరగాలంటే చైర్మన్ ని కూడా నియమించారు. సో ఈ నేపథ్యంలో రేపు ఈ టైంకి కూడా గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలై నిరుద్యోగులందరికీ కూడా ఒక తీపి కబురు అయితే అందబోతోంది. స్వామి.